దాంట్లో ఏం చేస్తారు, ఆ మెషిన్కి అసలు ఏమేమి చేయాలని చెప్పి ఇన్పుట్స్ అనేవి వస్తారు. అది జస్ట్ ఆ వర్క్ మాత్రమే చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఆ నాలెడ్జ్, ప్రీవియస్ నాలెడ్జ్ని ఉపయోగించుకుని అలాగే కొత్త కొత్త ఏమన్నా న్యూ కైండ్ ఆఫ్ టాస్క్స్ ఇస్తే దాని ఓన్గా థింక్ చేసుకుని అవుట్పుట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. అది ఏ సో దాంట్లో వచ్చిన మాట మెషిన్ లెర్నింగ్. ఇందులో అసలు మెషిన్ లెర్నింగ్ ట్రైనింగ్ ఎలా చేస్తాం ఇదంటే డేటా సెట్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో డేటా సెట్స్ ఏంటంటే జస్ట్ అవుట్పుట్ మనకు తక్కువ వస్తుంది అనేది ఆ డేటా సెట్ని యూజ్ చేసి మనం మెషిన్ లెర్నింగ్కి పెద్ద ఆల్గరిథమ్స్ ఉంటాయి. అవి మనకి చాలా కాంప్లెక్స్గా అది అవసరం లేదు. ల్యాబ్ కూడా లేదు కాబట్టి మెషిన్ లెర్నింగ్ కాదు. జస్ట్ థియరిటికల్ పార్ట్ అసలు మెషిన్ లెర్నింగ్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్తే సరిపోతుంది మీరు. సో ఈజీగా పాస్ చేసేది కాబట్టి అందులో కొంచెం కాన్సన్ట్రేట్ చేసి అర్థం కాకపోతే మీరు అడగండి. మళ్ళీ నాకు కొత్త కాబట్టి నేను కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకుని నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మెషిన్ లెర్నింగ్లో ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. అవన్నీ ఫర్దర్ క్లాసెస్లో నేను ఓన్లీ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ యూనిట్. అంటే మనకి ఎలా ఇంట్రడక్షన్ అసలు ఏముంటుంది మెషిన్ లెర్నింగ్ అది చదివి. సెకండ్ యూనిట్ వచ్చేసి కొన్ని ఆల్గరిథమ్స్ అన్నమాట. ఈరెస్ట్ బేస్డ్ మోడల్ చెప్పి అలాగే బైనరీ ప్యాటర్న్స్ ఉన్నాయి. అలాగే కొన్ని ఆల్గరిథమ్స్ ఎలా ట్రైన్ చేస్తాం మనం ఒక మెషిన్ని దాని గురించి ఉంటుంది. థర్డ్ యూనిట్ వచ్చేసి మోడల్ బేస్డ్ ఆన్ డెసిషన్ ట్రీస్ అనేవి ఒక జనరల్ ట్రీస్ అనేవి ఒకటి తీసుకొచ్చారు. సో డెసిషన్ ట్రీ అంటే మనకి ఇప్పుడు మనం ఏదైనా క్లాస్ చెప్పాలో వద్దా డెసిషన్ తీసుకోవాలనుకుంటుంది. సపోజ్ ఐ పర్సన్ ఐ హావ్ టు టేక్ ఎ డెసిషన్ దట్ ఏదైనా ఒక క్లాస్ ఏదైనా నేను క్లాస్ చెప్పాలా క్లాస్ చెప్పక్కర్లేదా. సో ఆ డెసిషన్ డిసైడ్ అవ్వడానికి సపోజ్ ఎనీ టాస్క్ ఉంటే అది చేయాలా వద్దా డిసైడ్ అవ్వడానికి అలాంటి టాస్క్స్ని మెషిన్ని ట్రైన్ చేయడం కోసం మెషిన్ లెర్నింగ్లో డెసిషన్ ట్రీస్ అనేది ఉపయోగిస్తాం. సో ఆ కాన్సెప్ట్స్ రిగ్రెషన్ బేస్డ్ ఆన్ డెసిషన్ ట్రీస్. అంటే రిగ్రెషన్ అంటే